తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి నుంచి ఆశా కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి తరలి వెళ్లారు. దీంతో పోలీసులు కొత్త బస్టాండ్ ఆవరణలో ఆశా కార్యకర్తలను అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయడంతో పాటు నెలకు 18,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఆశా కార్యకర్తలను ఆదుకుంటామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించిందని మండిపడ్డారు. కోసం చేస్తున్నాము అని అంటే మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు పనికి తగ్గ పారితోషికం మాకు వద్దు, ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు మాకు చెప్పిండు ఖచ్చితంగా మీకు 18,000 చేస్తాము, ఫిక్స్డ్ చేస్తాము అని చెప్పిండు. మేము చేసే పని ఎంతో ఉంది, కానీ మాకు చేసిన పని పారితోషికానికంటే ఎక్కువ మాకు వర్క్ ఎక్కువ అవుతుంది మాకు. కాబట్టి మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది మాకు ఏదీ లేదు. రిటైర్న్ బెనిఫిట్స్ అనేది కావాలి. మాకు 50 లక్షల ఇన్సూరెన్స్ కావాలి. చనిపోయినప్పుడు వేరే వాళ్ళ కోసం డబ్బులు ఇస్తుంది, కనీసం మాకు మట్టి ఖర్చులు 50,000 కావాలని మా డిమాండ్స్. ఇవి జాబ్ షాట్ కావాలి. ఎన్నో పనులు చెప్తుంది, ఆ పనులు కాకుండా మాకు ఈ పని అనేది మాకు జాబ్ షాట్ ఇస్తే ఆ పని ప్రకారంగా మేము చేస్తాం. పనికి తగ్గ పారితోషికమే అంటుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా. పనికి తగ్గ పారితోషికం వద్దు మాకు. ఇక ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలి. ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల ఐక్యత.